ఆస్కార్ ముచ్చట్లు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూసే అవార్డు వేడుకల్లో ఆస్కార్ ముందు వరుసలో ఉంటుంది. ఇక హాలీవుడ్ నటీనటులకైతే జీవితంలో ఒక్కసారైనా ఆస్కార్ అవార్డు అందుకోవాలని కలలు కంటూ ఉంటారు. ప్రతి ఏడాది అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఆస్కార్ అవార్డ్స్ వేడుకని నిర్వహిస్తారు. తాజాగా ఈ ఏడాది 96వ ఆస్కార్ ఉత్సవాలు జరుపుకుంది. ఈ నేపథ్యంలో ఈ అవార్డు గురించి కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం. ఆస్కార్ అవార్డులను ముందు అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ ఆర్ట్ అండ్ సైన్సెస్ అందించే ట్రోఫీని మొదట అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్గా పిలిచేవారు. ఆ తర్వాత అది ఆస్కార్గా మార్పు చెందింది. దీని వెనుక పెద్ద కహానీ ఉంది. అవార్డు మొదలుపెట్టినప్పుడు అకాడమీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేసిన మార్గరెట్ హెర్రిక్ ఆ ట్రోఫీ అచ్చం తన అంకుల్లా కనిపిస్తుందని చెప్పాడట. ఆ తర్వాత హాలీవుడ్ జర్నలిస్ట్ తన వ్యాసంలో అకాడమీ అందించే ట్రోఫీని ఆస్కార్గా పేర్కొన్నాడు. అలా అప్పటి నుంచి ఆస్కార్ పేరు దీనికి స్థిరపడిపోయింది. ఆస్కార్ అకాడమీ అవార్డు 1929లో ప్రారంభమైంది. తొలిసారి ఈ వేడుకల్లో 270కి పైగా గెస్టులు హాజరయ్యారు. అవార్డుల వేడుకను ప్రసారం చేయడం 1953 నుంచి స్టార్ట్ అయింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా దేశాల ప్రజలు ఆస్కార్ వేడుకలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఉత్తమ నటుడిగా ఆస్కార్ అవార్డును ఫస్ట్ టైం అందుకున్న నటుడు ఎమిల్ జెన్నింగ్స్ ది లాస్ట్ కమాండ్ చిత్రానికి ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. తొలిసారి ఉత్తమ నటి అవార్డును సెవెంత్ హెవెన్ సినిమాలో నటనకు గాను జెనెట్ గేనెర్ అందుకున్నారు. తొలి లేడీ డైరెక్టర్ గా క్యాథరిన్ బిగ్లో 2010లో ది హాట్ లాకర్ చిత్రానికి గాను ఈ పురస్కారం అందుకోవడం విశేషం. ఆస్కార్ అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న వ్యక్తిగా వాల్ట్ డిస్నీ నిర్మాత, యాక్టర్, రైటర్ ఈయన 59 సార్లు ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకుని 25 సార్లు ఈ అవార్డు అందుకోవడం విశేషం. ఎక్కువ సార్లు నామినేషన్లు దక్కించుకున్న నటిగా మెరిల్ స్క్రిప్ట్ రికార్డులను ఎక్కారు. ఈమె బెస్ట్ యాక్ట్రెస్ గా 21 సార్లు నామినేట్ అయింది. 3 సార్లు విన్నర్ గా ఆస్కార్ అవార్డు అందుకున్నారు. 1973లో తెరకెక్కిన పేపర్ మూన్ చిత్రానికి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా 10 ఏళ్ల చిన్న వయసులోనే టేటమ్ ఓనీల్ రికార్డు క్రియేట్ చేసింది. ఆస్కార్లో అతి పిన్న వయసులో ఈ అవార్డు అందుకున్న నటిగా కొత్త హిస్టరీ క్రియేట్ చేసింది. క్యాబరెట్ మూవీలో నటనకు 1972లో బెస్ట్ యాక్ట్రెస్ గా ఆస్కార్ అందుకున్న లిజా మిన్నెల్లీకి ఓ స్పెషాలిటీ ఉంది. ఆమెతో పాటు తల్లిదండ్రులు వివిధ విభాగాల్లో అవార్డులు అందుకున్నారు. తల్లి లిజా, మదర్ జూడీ గార్లాండ్ 1939లో ఆస్కార్ హానరీ అవార్డు అందుకుంది. తండ్రి వెన్సెట్ మెన్నెల్లీ 1958లో బెస్ట్ డైరెక్టర్గా ఆస్కార్ అందుకోవడం విశేషం. ఆస్కార్ దక్కించుకున్న ఏకైక సీక్వెల్ చిత్రం 1974లో వచ్చిన ది గాడ్ ఫాదర్ పార్ట్ 2. ఇప్పటి వరకు మరే ఇతర కొనసాగింపు చిత్రానికి ఈ అవార్డు అందుకోలేదు. ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అందుకున్న తొలి అడల్ట్ కంటెంట్ సినిమా 1969లో విడుదలైన మిడ్ నైట్ కౌబాయ్. ఇప్పటి వరకు ఆస్కార్ చరిత్రలో ఒకే సినిమా నుంచి ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు, ఉత్తమ సహాయ నటి అవార్డులు ఎవరూ గెలుచుకోలేదు. భారతదేశంలోని తొలి ఆస్కార్ పొందిన వారు భాను ఆతియా నిలిచారు. గాంధీ సినిమాకు గాను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్గా ఆస్కార్ వరించింది. ఒకేసారి 2 ఆస్కర్స్ పొందిన వారు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రంలో జై హో పాటకి బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో 2 అవార్డ్స్ వరించాయి. తొలి తెలుగు సినిమాకి గాను 2023లో ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కర్ దక్కింది. 1959లో విడుదలైన బెన్హర్ 11 విభాగాల్లో నామినేట్ అయింది. బెస్ట్ ఫారెన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఎక్కువ అవార్డులు అందుకున్న దేశంగా ఇటలీ నిలిచింది. ఈ దేశం 12 సార్లు బెస్ట్ ఫారెన్ ఫిల్మ్ కేటగిరీలో ఈ అవార్డు అందుకుంది.